వెల్కమ్ బ్యాక్. బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండాలా? బ్యాంకులు కొత్తగా లోన్లు ఇచ్చే పరిస్థితి ఉందా? లాక్డౌన్ మన మారిటోరియం కనుక మరో 6 months 1 year 2 years ఎక్స్టెండ్ చేస్తే బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితులు ఉంటాయా? బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు ఉంటాయా? ఏ రకంగా బ్యాంకులు ఈ సమస్యని అధిగమించే అవకాశం ఉంటుంది? మాధవిరెడ్డి గారు ఏం చెప్తారు? కొత్త లోన్లు దొరికే పరిస్థితి ఉంటుందా మారిటోరియం కంటిన్యూ అవుతే? ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ మారటోరియం వల్ల బారోయర్స్ కి ఏం ఫెసిలిటీ వచ్చింది? ఫస్ట్ ఫెసిలిటీ ఏంటంటే లిక్విడిటీ పెరిగింది. అంటే మన దగ్గర ఏదైతే లిక్విడిటీ అంటే మనీ అనేది ఉందో అది ఇంకొన్ని రోజులు, అంటే కొంతమందికి జాబ్ పోయి ఉండొచ్చు, కొంతమందికి శాలరీ రాకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఈ లోన్లు ఈఎంఐలు కట్టకుండా ఉండడం వల్ల ఇంకొన్ని రోజులు వాళ్ళ లిక్విడిటీ ప్రిజర్వ్ చేసుకోవడానికి దానికి అనుగుణంగా ఈ లోన్ మొరటోరియం అనేది మనం తీసుకొచ్చాము. అది ఒక ఫెసిలిటీ ఇచ్చాము. సెకండ్ ఫెసిలిటీ ఏంటంటే, మీరు ఈ ఈఎంఐలు కట్టకపోయినా మీ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ వాళ్ళు మనకి ఇచ్చింది అనమాట. అంటే ఈ మారటోరియంలో మీరు ఏ మాత్రం బ్యాడ్ లోన్ గా మిమ్మల్ని తీసుకోరు, లేకపోతే మీ క్రెడిట్ సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో అది మీకు ఇంపాక్ట్ అవ్వకుండా RBI has kept you in the moratorium period. సో ఇది మనకు ఆల్రెడీ ఒకసారి మార్చ్ నుంచి May 31st వరకు పెట్టారు. పెట్టిన తర్వాత దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయిన తర్వాత థింగ్స్ విల్ బి ఓకే అనుకున్నారు. అనుకున్న తర్వాత అగైన్ నౌ ద సిచ్యువేషన్ August 31st దగ్గరకు వచ్చేటప్పటికి ద సిచ్యువేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికన్నా వర్స్ట్ గా ఉంది. అంటే ఇంత డీప్ డిస్ట్రెస్ లోకి ఎకానమీ వెళ్ళిపోతుందని అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నౌ ద క్వశ్చన్, వాళ్ళైతే ఎప్పుడు ఇంత ఆగస్ట్ తర్వాత ఎక్స్టెండ్ చేయాలని ఆర్బీఐ కూడా లేదండి. అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బ్యాంకింగ్ సిస్టమ్. ఆల్రెడీ బ్యాంక్స్ నుంచి ప్రెజర్ పెరుగుతుంది. షుడ్ నాట్ ఎక్స్టెండ్, ఆర్బీఐకి వెళ్తుంది ప్రెజర్ ఏంటంటే ఇంకా ఎక్స్టెండ్ చేయకండి అనేది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ ఏమైందంటే సడన్ గా లైక్ అన్ఎక్స్పెక్టెడ్ గా ద ఎకానమీ ఈజ్ ఇన్ టు డిస్ట్రెస్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో 40% నెగటివ్ లోకి వెళ్ళిపోయింది కంపేర్ టు లాస్ట్ క్వార్టర్. అండ్ కన్స్ట్రక్షన్ కొన్ని 50%, అండ్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ 47 to 50%, అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.3%. సో ఈ విధంగా అంత కోర్ సెక్టార్స్ అన్ని కూడా ఇంత డీగ్రోత్ అవుతాయని, ఇంత స్ట్రెస్ ఉంటుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అండ్ ఇది ఒకవైపు ఇది కనపడుతూ ఉంటే గవర్నమెంట్ కి కావాల్సిన ఏదైతే ఇన్కమ్స్ ఉన్నాయో దే హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ 13 lakh crore ఇన్కమ్స్ దే హ్యావ్ లాస్ట్. అంటే గవర్నమెంట్ కి ఏదైతే పన్నుల ద్వారా కానీ ఇతరత్ర వాటి వల్ల వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది 13 lakh crore ఇప్పటికే లాస్ అయిందండి. సో దట్ ఈస్ వాట్ వాళ్ళు అదే చెప్తున్నారు. యాక్ట్ ఆఫ్ గాడ్ మీద పెట్టేసి స్టేట్ గవర్నమెంట్స్ కూడా జిఎస్టీ కలెక్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. సో ఎప్పుడైతే ఇది ఆపేశారనుకోండి లోన్ మారటోరియం అనేది, ఇఫ్ దే హ్యావ్ నాట్ ఎక్స్టెండెడ్, అప్పుడు ఏమవుతుందంటే ఆల్ ద పీపుల్ ఇక్కడ నుంచి కట్టలేని వాళ్ళందరికీ బ్యాడ్ లోన్ గా దాన్ని పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇంకా వాళ్ళకి అప్పుడు లోన్ ఇవ్వడం కుదరదు అసలే. సో దిస్ ఈజ్ వన్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఇన్ ద బ్యాంక్. ఒక్కసారి కానీ ఈ లోన్ మారటోరియం ఆపేస్తే సో ఇక్కడ నుంచి కట్టలేని వాళ్ళందరూ కూడా సిబిల్ స్కోర్ కి ఇంపాక్ట్ అయ్యి ఇంకా అక్కడ నుంచి వాళ్ళు బ్యాడ్ లోన్ గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఆల్రెడీ 1/3 లోన్స్ ఎన్పిఏ గా అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనేది. ఇది ఎక్కడ అంటే ఇన్ని కంట్రీస్ లో ఎక్కడ కూడా ఇంత బ్యాడ్ లోన్స్ అయ్యే అవకాశం ఎక్కడ కనిపించలేదండి. మన దగ్గర కనిపిస్తున్నట్టుగా ఉంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఎప్పటి నుంచో జరుగుతుందంటే మారిటోరియం ఎక్స్టెన్షన్ కాకుండా ఫస్ట్ నుండి ఒకటే డిస్కషన్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఏం చేయాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఏదైతే పడుతుందో దాన్ని ఇంట్రెస్ట్ వేవర్ ని ఎందుకు ఇవ్వరు అని ఎప్పటి నుంచో అది అవుతుందండి. ఇంకా దాని మీద కూడా డెసిషన్ తీసుకోలేదు. సో మేబీ వెనస్డే డెసిషన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ వేవర్ మీద. సో దానికి ఆల్మోస్ట్ 2 lakh crore అవుతుందండి. అంటే వాళ్ళు కానీ ఈ డెసిషన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ కూడా వేవర్ చేద్దామని డెసిషన్ తీసుకుంటే అనదర్ 2 lakh crore బర్డన్ అనేది ఆర్బీఐ మీద పడుతుంది. సో దే మైట్ నాట్ గో ఫర్ దిస్. అంటే ఆల్రెడీ వాళ్ళకు కొన్ని lakhs of crores ఇన్కమ్ లాస్ అయ్యారు. ఇంకా అనదర్ 2 lakh crore పోతుంది అనేది ఒకటైతే, తర్వాత ఈ బారోయర్స్ మెంటాలిటీ కూడా, అంటే చాలా మంది ఇప్పుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే ఇది ఇంకా 2 years కానీ లేకపోతే ఈ విధంగా వెళ్తే ఇంకా బారోయర్స్ కూడా దే మైట్ నాట్ బీ ఇన్ ఎగర్ టు పే దేర్ డ్యూస్. అంటే చాలా మంది ఇప్పటికే చాలా మందిని మనం చూస్తున్నాము, వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా క్రెడిట్ కార్డు మీదే నడుస్తున్నాయి. క్రెడిట్ కార్డుల మీద వాళ్ళు స్వైప్ చేసేసి వాళ్ళ ఎక్స్పెన్సెస్ ని అట్లా తీసుకుంటున్నారు. అలానే కార్పొరేట్స్ కూడా వాళ్ళు ఈ డెట్స్ ద్వారా వాళ్ళ కంపెనీలు రన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఇది ఆపేస్తారో
ద రియల్ పిక్చర్ విల్ కమ్ అవుట్. కెన్ బి రెడీ ఫర్ దాట్. మనం దానికి రెడీ అయి ఉన్నామా? ఐదర్ పీపుల్ గానీ, అదే ఇండివిజువల్స్ కానీ, లేకపోతే రిటైలర్స్ కానీ, లేకపోతే ఆర్గనైజేషన్స్ కానీ. పాయింట్ ఏంటంటే నగదు నిల్వలు బ్యాంకుల దగ్గర లేకుండా కొత్తగా లోన్లు ఇచ్చి ఇప్పుడైతే కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ లాస్లో ఉన్నాయి, వాటికి మళ్ళీ లోన్ల కోసం బ్యాంకుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. బ్యాంకులు మారిటోరియం టైంలో లోన్లు ఇచ్చే పరిస్థితి, లోన్లు ఇచ్చే పాసిబిలిటీ ఉంటుందా? ఇప్పుడైతే మిగతా దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్. అదే ఉండదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆల్రెడీ మీరు లోన్ కట్టకుండా మీరు మారటోరియం అవైల్ చేసుకుని ఉన్నప్పుడు మీకు కొత్త లోన్ ఎట్లా వస్తుంది? సో బ్యాంక్స్ ఇప్పుడు ఆర్బీఐ ఎన్నో చెప్తుందండి. ఆర్బీఐ ఈ సేయింగ్ దట్ మీకు ఎవరిని హెరాస్ చేయొద్దని, లేకపోతే బారోయర్స్ దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవద్దని చెప్తుంది. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి అలా జరుగుతుందా? చాలా కంపెనీస్ అందరికి కాల్ చేసి కొంతమందికి హెరాస్ చేయడము, మీరు తొందరగా పే చేయండి అని అనడము, అలాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు అసలు ఈ మారటోరియం అయిపోయిన తర్వాత ఇంకా కొత్త లోన్స్ అంటే పాత లోన్స్ నే వాళ్ళు ఈ విధంగా కలెక్ట్ చేస్తున్న సమయంలో ఇక కొత్త లోన్స్ రావడం అనేది ఇట్స్ హైలీ రానప్పుడు ఏ రకంగా మిగతా సెక్టార్స్ అన్ని కోలుకునే పరిస్థితి ఉంటుంది మాధవి గారు? మిగతా సెక్టార్స్ అన్ని కోలుకోవాలి, వాళ్ళు ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలి, ఎంతో కొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. ఎస్ దే హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఇనీషియల్ గా ఈ ప్రాబ్లమ్ నే వాళ్ళు స్టార్ట్ చేసి 20 lakh crore వాళ్ళు ప్యాకేజ్ ని ప్రకటించారు. అక్కడి నుంచి మొదలైంది. అంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఆ 20 lakh crore అనేది దాని ఇంపాక్ట్ అంటే ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఎక్కడ కనిపించలేదండి. ఎందుకంటే ఇప్పుడే మనము ఈ లాస్ట్ క్వార్టర్ ఏదైతే అంటే అన్లాక్ చేసిన తర్వాత ఏదైనా జరుగుతుంది, అన్లాక్ చేసిన తర్వాత థింగ్స్ విల్ బి అంటే ఎకానమీ రికవర్ అనుకున్నాము, అది జరగలేదు, అది పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఈ 20 lakh crore ఇంపాక్ట్ ఏదైనా కనపడుతుంది అనుకున్నాము, అది కూడా కనిపించలేదు. సో నౌ వాట్ నెక్స్ట్ అనే దాని గురించి లైక్ దే హ్యావ్ టు సీ. ఈ బారోయర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అండి డెఫినెట్ గా దే హ్యావ్ టు అంటే ఇంట్రెస్ట్ ని వేవర్ పూర్తిగా చేయకపోయినా అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ని తగ్గించడం కానీ చేయాల్సి అయితే డెఫినెట్ గా ఉందండి. అండ్ వన్ మోర్ థింగ్, అసలు దీన్ని ఎట్లా ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటకి రావాలి అంటే దట్ ఈస్ ఓన్లీ వన్ వే ఈజ్ లైక్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళకి పెంచడం తప్ప ఇంకొక ఆప్షన్ అయితే కనిపించట్లేదండి. ఎక్కడికక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ రంగంలో గానీ గవర్నమెంటే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ ని తొందరగా స్టార్ట్ చేసి స్పెండింగ్ అనేది గవర్నమెంట్ అంటే ఎప్పుడైతే ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ క్యాపిటల్ అనేది మిస్ అవుతుందో ఇమ్మీడియట్ గా దిస్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెజర్స్ అంటామండి. ఫిజికల్ మెజర్స్ లో ఇంపార్టెంట్ మెజర్స్ ఏంటంటే ట్యాక్స్లు తగ్గించడము, గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెంచడం. సో ట్యాక్స్లు తగ్గించారా అనేది పక్కన పెడితే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది మనం ఏ విధంగా తీసుకురా అంటే ఒకరి దగ్గర ఇన్కమ్ పెంచాలి అంటే వాళ్ళకి ట్యాక్స్లు తగ్గించాలి. అయితే ఏమాత్రం జిఎస్టీలు తగ్గించారు, ఏమాత్రం ఇన్కమ్ ట్యాక్స్లు తగ్గించారు అనేది మనకు అందరికీ తెలుసు. సో అది మనకి ఏమీ కనిపించలేదు. తర్వాత దగ్గరకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్పెండింగ్, ఈ ఫిజికల్ మెజర్స్ లో ఉండేది గవర్నమెంట్ స్పెండింగ్. ఈ గవర్నమెంట్ స్పెండింగ్ లో వాళ్ళు ఏ విధంగా ఎక్కువ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయాలి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అంటే ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ని తీసుకురావడం కానీ, ఇంకా పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్స్ తీసుకురావడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసి వాళ్ళ ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి అంటే గవర్నమెంట్ లో ఏవేవైతే జాబ్స్ ఉన్నాయో వాటిని తొందరగా ఫిల్అప్ చేయడము. సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ సోర్స్ ని పెంచి ఒక సైకిల్ ని స్టార్ట్ చేయాలి. కానీ ఈ విధంగా ఫ్రీ డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ అకౌంట్ లో వేయడం వల్ల అప్పటికప్పుడే వాళ్ళు వాడేస్తారండి. దాని వల్ల ఎటువంటి లాభం ఉండదు. సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, బయటకు వెళ్ళి పని చేసి అదర్ కన్స్ట్రక్షన్ రంగం అయితే పూర్తిగా స్ట్రక్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏదో కొంత పికప్ అవుతుంది అనుకున్నప్పటికీ ఇప్పుడు అదేనండి కొంచెం వాళ్ళకి కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తూ ఇంకా ఎన్ని రోజులు అనేది అంటే ఆల్రెడీ మనకి మార్చి నుంచి అంటే ఆగస్ట్ వరకు ఆల్రెడీ అయిపోయింది, చాలా అయిపోయింది. సో నౌ దే హ్యావ్ టు అంటే ఇప్పుడు బయటకు రావట్లేదా అంటే పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండి ఇంకెన్ని రోజులు అని చెప్పి పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ డూయింగ్ దేర్ వర్క్ అండ్ డూయింగ్ దేర్ సర్వైవల్. ఎవరో ఎలా సర్వైవ్ అవ్వాలని అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు మీరు గానీ నేను గానీ వీఆర్ కమింగ్ అవుట్ రైట్ ఫర్ ద సర్వైవల్ బై టేకింగ్ ప్రికాషన్స్, అంతే, ఇంకో ఆప్షన్ లేదు కదా. ఓకే, కుటుంబరావు గారు, నేరుగా నగదు బదిలీ చేయాలని ఒక డిమాండ్ కూడా ఉంది, చాలా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. నేరుగా ప్రజలకు ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ కొన్ని చోట్ల కదండి అది ఆల్రెడీ జరిగింది.